గ్రహ దోషాలు బాబోయ్, గ్రహ దోషాలు బాబోయ్. తేని దోషం, రాహి దోషం అంటారు. పెద్ద పెద్ద పూజలు చెప్తారు. అవి చేద్దామంటే నా దగ్గర డబ్బులు లేవు. దీనికి తరుణోపాయం ఏమిటి? అవునా, బాధపడవద్దు. భగవద్గీతలో మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఇలా: నిరంతర భగవన్నామస్మరణ ద్వారా, ఆ గోవుకి సేవ చేసుకోవడం ద్వారా, దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా, భగవద్గీత నిత్య పారాయణ చేయటం ద్వారా ఈ గ్రహదోషాలన్నీ పోతాయట. అప్పుడు మనము డబ్బులు ఖర్చు పెట్టి ఏమీ చేసుకోవసరలా. మనం ఊపిరి పీలుస్తున్నా వదులుతున్నా భగవన్నామస్మరణ చేసుకునే దాన్ని బట్టి మన దోషాలన్నీ పోతూ ఉంటాయట. అవునా? అవును. గోవు పాదాలే పితృదేవతలు. గోవు పాదాలని స్పృశిస్తే మన పెద్దవాళ్ళు పుణ్యలోకాలకి వెళతారట. ఎలాంటి కష్టాలు లేకుండా పుణ్యం సంపాదించుకుని భగవంతుడి సన్నిధికి వెళతారట. గోపాదంలో పెద్దవాళ్ళని పుణ్యలోకాలకి తీసుకెళ్లే శక్తి ఉన్నదట. గోవు కళ్ళు సూర్యచంద్రులు. గోవు కళ్ళతో మనల్ని చూస్తే భగవంతుడు ఆశీర్వదించినట్టేనట. అవునా? అవును. గోవు చెవులు శంకు చక్రాలు. గోవు చెవుల మీద విష్ణుమూర్తి వేళ్ల ముద్రలు కూడా ఉంటాయి, కావాలంటే గమనించండి. అవునా? అవును. గోవు కొమ్ములు కోటిగుళ్ళు. గోవు కొమ్ముల్ని స్పృశిస్తేనట ఎన్నో తీర్థాలు పుణ్యక్షేత్రాలు చేసిన పుణ్యం వస్తుందట. అవునా? అవును. గోవులో అంతటి విశిష్టత ఉన్నది. గోవు వెన్నుపూస యమధర్మరాజు. గోవు వెన్నుపూసని స్పృశిస్తే మనకి అపమృత్యు దోషాలన్నీ పోతాయట. అవునా? అవును. గోవు రోమాల్లోనూ మునులు ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారట. అవునా? అవును. అందుకే గోవుని అలా పట్టుకుంటే మనకు అన్ని దోషాలు పోతాయట. గోవు తోక 90 కోటి దేవతలు. గోవు తోకలో కృష్ణుడికి పూతనిని సంహరించినప్పుడు యశోదాదేవి కృష్ణుడిని గోవు తోకతో దిష్టి తీసిందట. అవునా? అవును. గోవు తోకకి అంతటి విశిష్టత ఉన్నది. అవునా? అవును. గోవు మూత్రము భగీరథి గంగట. గోమయమే శ్రీ మహాలక్ష్మి. గోమయంలో శ్రీ మహాలక్ష్మి ఉంటుందిట. ఇప్పుడు కొత్తగా వస్తున్న సెల్ ఫోన్ రేడియేషన్స్ ఏ విధంగా తగ్గుతాయో తెలుసా మీకు? తెలీదు. అయితే నేను చెప్పనా? చెప్పండి. సెల్ ఫోన్ రేడియేషన్స్ గోవు యొక్క మూత్రము ద్వారా, గోవు యొక్క పేడ ద్వారా సెల్ ఫోన్ రేడియేషన్స్ తగ్గి మనకి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుందిట. గోవు మూత్రంలో, గోవు పేడలో అంతటి విశిష్టత ఉన్నదన్నమాట. అవునా? అవును. మనము ఇవన్నీ సేవ చేసుకోవటం ద్వారా, గోవుకి సేవ చేయటం ద్వారా, వీటన్నిటి ద్వారా మనం గ్రహదోషాలన్నిటినీ తొలగించుకోవచ్చు. అవునా? అవును.